neither go forward nor go backward. They neither allow people to go forward nor go backward. రెండో రకమైనటువంటి వాళ్ళు ఏంటంటే స్థిరముగా ఉండేవారు. వాళ్ళు ముందుకెళ్ళరు, వేరే వాళ్ళని ముందుకు పోనివ్వరు, లైక్ వెనక కూడా వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. వాళ్ళు అక్కడే లైక్ ఏ స్నేహిల్ నత్త వల్ల ఆడే ఉంటారు. నత్త వాళ్ళు అక్కడే ఉండిపోతారు అనమాట. అదే మేబీ ఎన్ని వాట్ ఎవర్ యూత్ క్యాంప్స్ ఎల్లాప్స్ దే విల్ బి స్టిల్ దేర్. కాబట్టి ఎన్ని యూత్ క్యాంపులన్నా జరిగిపోనివ్వండి, వాళ్ళు అక్కడే ఉంటారు. దే డోంట్ గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వారి కృప యందు జ్ఞానమందు వాళ్ళు ఎదగరు. We are called to grow in the grace of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి కృప యందు మనము ఎదగాలని పిలువబడ్డాం. And thirdly, మూడోది, we have selfish believers. స్వార్థపరులైనటువంటి విశ్వాసులు ఉంటారు. And I need not tell who are selfish believers because we see them around us every time, and perhaps it's you and I included in that group as well. స్వార్థపరులైనటువంటి విశ్వాసులు ఎవరని చెప్పే అవసరం లేదని సదని చాలా పర్యాలు అలాంటి వాళ్ళు చూస్తుంటాం. అలాంటి గుంపులో ఒకవేళ నేను కూడా ఉండవచ్చు. మనం కూడా ఉన్నామంటే తప్పు కాదేమో. మనం కూడా ఉన్నామంటే తప్పు కాదు. But we should live like a Christ who is unselfish. అయితే నిస్వార్థంగా జీవించినటువంటి మన ప్రభువులే మనం జీవించాలి. Don't push yourself into the ministry by yourself. పరిచర్యలో ఎప్పుడు కూడా నీ అంతటా నీవే ముందుకు దూసుకొని రాకూడదు. Once you come like that, ఒకసారి అలా వచ్చేవంటే God will not use you for further extension of his kingdom. ఆయన రాజ్య విస్తరణ నిమిత్తమై దేవుడికి ఏమాత్రం నేను వాడుకోలేడు. There is no fire at all in the ministry. ఆ పరిచర్యలో ఏమాత్రం అగ్ని ఉండదు. But if God picks you up, అయితే దేవుడు ఒకవేళ నిన్ను ఎన్నుకుంటే then there will be fire in the ministry. అప్పుడు ఆ పరిచర్యలో అగ్ని ఉంటుంది. Whatever that ministry is, అది ఏ పరిచర్య అయినా, maybe singing, పాటలు కావచ్చు, helping in public address system, ఈ యొక్క PA system, live streaming, chapel stand, watch and word, kitchen, singing, youth leaders, Sunday class teachers, name it, any ministry. పాటలు పాడేవారు కావచ్చు, యూత్ లీడర్స్ కావచ్చు కదా, సండే క్లాస్ పరిచర్య కావచ్చు, ఏదైనా పరిచర్య. బ్రదర్ అట్లయితే సచ్చినా కూడా హీరో అంటారు కదా. బ్రదర్ అలాగైతే సచ్చినా కూడా ఎవరు అని అంటారు. But Lord has his own plan and time. His clock is always perfect. కాబట్టి దేవుడు తన సొంత సమయం, సొంత కాలం కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు తన కాలంలో పరిపూర్ణంగా చేస్తాడు. His timetable is fixed. ఆయన కాలమానం అనేటువంటిది నిర్ణయించబడింది. Nobody can ever alter his timetable. ఆయన యొక్క సమయం, ఆయన కాలమానం ఎవరు కూడా మార్చలేరు. His timetable is very strong. ఆయన యొక్క కాలము, సమయము చాలా బలమైనది. So don't be selfish. అంచేత స్వార్థపరులుగా ఉండకూడదు. And fourthly, నాలుగవది, we will have a stubborn believer. మొండి విశ్వాసులు ఉంటారు. మోటు విశ్వాసులు లైక్ నామాన్ వలె. వాళ్ళు అబిగేల్స్ హస్బెండ్ నాబాల్, లైక్ నాబాల్. He never hears words of anybody. ఎవరి మాటలు వినడు ఆయన. వాళ్ళు they think that they are highly intelligent. అనుకుంటారు కదా, చాలా తెలివితేటలు అందరికంటే ఎక్కువ అనుకుంటారు. చాలా తక్కువ ఉంటాయి కనుక ఎవరి మాట నువ్వు. You should listen to the council of the delegated authority in the house of the Lord. దేవుని మందిరంలో దేవుడు నిర్ణయించినటువంటి అధికారానికి మాట వినాలి మనం. Submission is key and vital. చూడండి, లోబడటము, విధేయత అనేటువంటిది కీలకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. If there is no submission, there is no spirituality. విధేయత అనేది కానీ లేనట్లయితే ఆత్మీయత అనేది ఉండదు. If there is no honesty, there is no spirituality. ఆ యథార్థత అనేది లేనట్లయితే ఆత్మీయత అనేది లేదు. Hebron fellowship is known for submission. చూడండి, హెబ్రోను సహవాసం అంటే విధేయతకు పేరు పెట్టింది. Whatever Brother Baksing says, he has only 3 words: yes, no, all right. కాబట్టి బక్సింగ్ గారు ఆయన ఏమైనా చెప్పాడంటే ఆయన 3 మాటలే ఉండేవి: అవును, కాదు, సరే అనేటువంటి వాడు. What about you and I? నీ విషయం, నా విషయం, we have so many explanations. మనకు చాలా వివరించేటువంటి సంగతులు ఉంటాయి. But there is no yes, there is no no, there is no all right. మన దగ్గర ఏమో అవునని గాని, కాదని గాని, సరే అన్నట్లు గాని లేదు. We want to expose ourselves that we are master of all and jack of none. మనము ఏ రీతిగా కనపరుచుకుంటామంటే అన్నిట్లో చేతి పెడతాం, దేంట్లో పరిపూర్ణులు కాదని. O young generation, we beseech you with folding hands, don't be disobedient to your delegated authority back at your home or in a workplace or in the డివైన్ ప్లేస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి యవనస్తులైనటువంటి వారిని చేతులు జోడించి బతిమిలాడేది ఏంటంటే, మీరు వెళ్ళినటువంటి మీ స్థలాల్లో, బహుశా మీ ఇంటిలో కావచ్చు, మీ యొక్క స్థానిక సంఘాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా దేవుడి మీద నిర్ణయించిన అధికారానికి పూర్తిగా లోబడి ఉండండి. యు సే దట్ మమ్మీ డాడీ మీకేం తెలుసులే అంటారు. మీరేమంటారంటే, మమ్మీ డాడీని మా నాన్న నీకేం తెలుసు అంటారు. మాలాంటి వాళ్ళు చెప్పినా ఆయనకేం తెలుసులే అంటారు. కాబట్టి మాలాంటి వాళ్ళు చెప్తే ఆయనకేం తెలుసు అంటారు. ఎవరికేం తెలియకపోతే నీకు అంత తెలుసా?
Don't think that you know everything. కాబట్టి అన్ని నీకు తెలుసు అనుకోవద్దు. If you know everything, why should God keep all of us with you? కాబట్టి నీకు అన్ని తెలుసుంటే ఎందుకు మా అందరిని కూడా అందరిని మీ ముందు ఉంచాలా? నువ్వు రక్షించబడిన వెంటనే పైకి పిలిచింటాడు కదా. రక్షణ పడిన వెంటనే పైకి పిలిచుంటాడు కదా దేవుడు. He wants us, the service of other people around us, so that we may be edified, blessed, and His name may be glorified. కాబట్టి ఆయన మనం ఆశీర్వాదించబడాలని లేక ఆత్మీయంగా క్షేమావధి పొందని ఆయన నామం మహిమపరచబడాలి మన జీవితంలో అని అనేక మందిని మన జీవితంలో ఉంచుతాడు. Take the counsel of delegated people, authorities. దేవుడు నీపై నిర్ణయించినటువంటి అధికారం యొక్క ఆలోచన తీసుకోవాలా. Whatever you know may not be God's will at all the time. నీకు తెలిసింది ఏదైతే ఉందో ప్రతిసారి అది దేవుని చిత్తం కాకపోవచ్చు. And there may be some people who think that they are experts in knowing the will of the God, which is not true. కొందరు అనుకోవచ్చు దేవుని చిత్తం కనుగొనేటువంటి విషయంలో మేము ప్రవీణులమని, అది వాస్తవం కాకపోవచ్చు. The God has given other delegated authorities with whom you can share and also align with them. కాబట్టి దేవుడు నీపై నియమించినటువంటి అధికారం ఉంటుంది, వాళ్ళతో నువ్వు పంచుకోవచ్చు, వాళ్ళు చెప్పిన దాంతో నువ్వు అనుసంధానంగా జీవించవచ్చు. Until now we have seen 4 categories of people in the house of the Lord. ఇంతవరకు దేవుని మందిరంలో 4 రకములైనటువంటి ప్రజలను చూసాము. Number 1, silly believers. మొదటి వారు ఏంటంటే చిన్నబిడ్డ లాంటి స్వభావం కలిగిన వారు. Number 2, stalemate believers. రెండవదిగా ఒకే స్థలంలో నిలిచిపోయే విశ్వాసులు. Number 3, selfish believers. మూడవదిగా స్వార్థంతో ఉండేటువంటి విశ్వాసులు. Number 4, stubborn believers. నాలుగవదిగా మోటుగా ఉండే విశ్వాసులు. If these 4 classes of the believers are there in the church of God and there is no other class in the church of God, there is no meaning in going to the church of God any longer. కాబట్టి ఒకవేళ ఈ దేవుని యొక్క సంఘంలో కేవలం ఈ 4 రకమైనటువంటి విశ్వాసాలు మాత్రమే ఉన్నారు, ఇంకా 5ది లేదంటే అలాంటి సంఘానికి వెళ్ళాల్సి అవసరత వాడికి ఏమాత్రం ఉండదు. We praise God, there is a 5th class category people in the house of the Lord. దేవునికి స్తోత్రము, దేవుని మందిరంలో 5వ గుంపుకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు. Spiritual people. వారు ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలు. They will have they are only remnant. వారు కేవలం శేషం మాత్రమే. They may not be majority. వాళ్ళ అధిక శాతం You ఉండకపోవచ్చు. have to choose that remnant. ఆ యొక్క శేషాన్ని నువ్వు ఎన్నుకోవాలి. You have to know who is godly and who is not. ఎవరు దైవ భక్తి కలిగినటువంటి వారు, ఎవరు కాదు అనేటువంటిది మీరు ఏర్పరచుకోవాలి. You have a severe temptation, especially for young people, to believe whom you shouldn't. కాబట్టి యవనస్తులైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి గొప్ప శోధన ఏంటంటే అసలు ఎవరిని నమ్మకూడదో వాళ్ళు నమ్మేటువంటి శోధన. A.W. Tozer, one of the prolific writers, said once like this. A.W. టోజర్ అని క్రైస్తవ సాహిత్యాన్ని ఎక్కువగా రాసినటువంటి దైవజనుడు ఇలాగన్నాడు. Do not believe any person or any Christian until you see the mark of anointing on his forehead. ఆయన ఏం చెప్పాడంటే ఏ క్రైస్తవునైనా లేకపోతే ఏ విశ్వాసినైనా అతని నుదుటిపై లేక ఆమె నుదుటిపై అభిషేకం యొక్క గుర్తు చూస్తేనే కానీ అలా నమ్మొద్దు అంటాడు. Is it true? The way we believe the people who are around us. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనం నమ్మేటువంటి విషయంలో ఇదే పద్ధతి వాడుతున్నామా మనము? We only believe those people who play తాళం for our ideas and counsels. ఎవరైతే మన చెప్పేదానికి మన ఆలోచనకి తాళం వేస్తారో వాళ్ళే నమ్ముతాం మనం. If anybody says no for that, ఎవరైనా దాన్ని కాదంటే and then we start taking revenge, అప్పుడు ప్రతీకారం తీసుకోవడం మొదలు పెడతాం. that is not a Christian virtue. అది క్రైస్తవ సుగుణం కాదు. Such people will not dwell in the house of the Lord forever. అలాంటి వారు చిరకాలం యెహోవా మందిరంలో David నివాసించలేరు. hasn't took revenge. దావీదు ప్రతీకారం Although తీసుకోలేదు. Saul was given to him, సౌలు ఆయన చేతికి he అప్పగించబడ్డాడు. hasn't took revenge. ఆయన ప్రతీకారం Not తీసుకోలేదు. even made attempt to do that. ఆయన అలా చేసే ప్రయత్నం కూడా చేయలేదు. He wanted to keep away from him. ఆయన దూరంగా ఉండాలనుకున్నాడు. And let God take the revenge. దేవుడు ప్రతీకారం And తీర్చుకున్నాడు. David was silent. దావీదు మౌనంగా ఉన్నాడు. And one day came and God took the revenge. ఉదయం వచ్చింది, దేవుడు ప్రతీకారం It is చేశాడు. the virtue of Christian. అది క్రైస్తవ సగుణం. Don't shout. కేకలు వేయొద్దు. The father of literature, William Shakespeare, once said like this. చూడండి, సాహిత్యానికి పితామహుడుగా చెప్పబడే విలియం షేక్స్పియర్ గారు ఒక ఆయన ఇలాగన్నాడు. ఆయన Scolding is a paper bullet that kills the mind. ఆయన ఏం చెప్పాడంటే తిట్లు అనేటువంటివి నిందలు, తిట్లు. Yeah, go ahead. తిట్లు అనేటువంటివి మనసుని చంపే పేపర్ బుల్లెట్లు అన్నాడు. Some believers are experts and gifted in this way. When they open the mouth, nobody will stand before them. కొంతమంది దీంట్లో చాలా ప్రవీణులు ఉంటారు. వాళ్ళు నోరు తెరిచారంటే వాళ్ళ ముందు ఎవరూ నిలబడలేరు. Their mouth is more powerful than the missile of Israel.
వాళ్ళ నోరు ఇజ్రాయెల్ క్షిపణులు అంటే మిజైల్ కంటే బలమైనవి. Our mouth should not be like that. మన నోర్లు అలా ఉండకూడదు. It should not kill others. ఇతరులను చంపకూడదు. Our mouth should be like a magnet that should attract others to Christ. మన నోరు ఇతరులను క్రీస్తు యొద్దకు ఆకర్షించేటువంటి అయస్కాంతం వలె ఉండాలి. Is our mouth magnet or is our mouth missile? మన నోరు అలాంటి అయస్కాంతం లాగా ఉందా లేక అలాంటి మిసైల్ లాగా ఉందా? As long as we are in the youth camp, our mouth is a big magnet. యూత్ క్యాంపులో ఉన్నంత వరకు కూడా మనకు నోరు పెద్ద అయస్కాంతం లాగా ఉంటుంది. And Sri, from tomorrow onwards or Monday onwards, తర్వాత రేపటి దినాన్ని నుంచి లేక సోమవారం నుంచి it will be a big missile. పెద్ద మిజైల్ లాగా ఉంటుంది. Believer is not supposed to be like that. అదో విశ్వాసం అంటే అలాగ ఎప్పుడు ఉండకూడదు. God wants every one of us to be a spiritual person. దేవుడు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఉండాలని. That's the reason he says, David says, the Lord is my shepherd, I shall not want. ఆకారం నుంచి అయితే దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు.